పిల్లల్ని చంపేస్తానని బెదిరించి దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అపర్ణ. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రేఖ అయితే అపర్ణ దగ్గరకు వస్తుంది. అపర్ణ దేవుడి దగ్గర నుంచుని బాధపడుతూ ఉంటుంది. ఎందుకు మమ్మల్ని బ్రతికించావు, ఎవరి కోసం బ్రతికించావు, ఎంతో సంతోషంగా కాసేపటి క్రితం ఉన్న నా కుటుంబం మొత్తాన్ని చెల్లాచెదురు చేసేసావు, నడవలేని స్థితిలో నా భర్తని బ్రతికించావు, ఈ పసిపిల్లల్ని నా చేతిలో పెట్టావు, మా తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తలకొరివి పెట్టే పరిస్థితి తీసుకొచ్చావు, నా కుటుంబాన్ని తుదముట్టించేశావు. ఏంటి నువ్వు సాధించింది? భగవంతుడిగా నువ్వు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపిస్తావనే ఆశ మాలో ఉండేది. కానీ ఇప్పుడు నీ మీద నాకు నమ్మకమే పోయింది. ఎవరి కోసం మేము బ్రతకాలి, అసలు మమ్మల్ని ఎందుకు బ్రతికించావు అంటూ ఉంటే మాకంటూ అండాదండా లేకుండా చేసేసావు అంటున్న అపర్ణ దగ్గరకు, నేనున్నానత్తా, మిమ్మల్ని బ్రతికించుకుంటాను, మీకోసం నేను నిలబడతాను, నీ కూతురిలా నేనుంటాను అని అంటుంది. పోవే అవతలకి అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేఖ. 25 సంవత్సరాల క్రితం నీ కన్న తల్లి ఇలాగే వచ్చింది, ఎవ్వరూ లేని అనాథనైపోయాను, 2 బిడ్డల్ని పెట్టుకుని ఎలా బ్రతకను అని చెప్పి వచ్చింది. అలా వచ్చిన దాన్ని నమ్మి నా ఇంట్లో పెట్టుకున్నందుకు ఈరోజు నా కుటుంబం మొత్తాన్ని నేలమట్టం చేసేసింది, నా కుటుంబానికి దారి తెన్ను లేకుండా చేసేసింది. ఆయన్ని నన్ను ఈ పసిపిల్లలతో ఇలాంటి స్థితిలో నిలబెట్టింది. అయినా ఇంకా మళ్ళీ నమ్మి నిన్ను నా ఇంట్లోకి తీసుకొస్తాననుకుంటున్నావా అని అంటుంది. ఇక అపర్ణ అయితే అది కాదత్తా అంటూ ఏదో మాట్లాడబోతుంటే, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా, లేదంటే నా చేతుల్లో చస్తావా అంటుంది అపర్ణ. ఇంక అన్న తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది అపర్ణ, డాక్టర్ పిలిచారని చెప్పి. రేఖ అయితే నువ్వు ఎన్ని మాటలన్నా పడుండటానికి నేనేమన్నా రుద్రాణిని అనుకున్నావా, రుద్రాణి కూతుర్ని, చింత చచ్చినా పులుపు చావలేదని, ఇంత జరిగినా కుటుంబాన్ని కోల్పోయినా నీలో అహంకారం మాత్రం తగ్గలేదు అంటూ రేఖ ఇంటికి వెళ్ళి ఒక్కర్తే ఇంట్లో మెట్ల మీద కూర్చుని జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుని, నా తల్లి పగ ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళందరినీ కూడా నా కాలు కింద చెప్పులా ఉంచటానికే నేను మళ్ళీ తిరిగి వచ్చాను, నేనొక్కదాన్ని బ్రతికున్నాను అనుకుంటూ వెళ్ళి తన లవర్ని కలుస్తుంది. అంటే తనని ఎప్పటినుంచో ప్రేమిస్తున్న ఒక వ్యక్తిని కలిసి, ఇక అతను ఎన్నేళ్లుగా నేను నీ వెంట పడుతున్నా పట్టించుకుని నువ్వు సడన్గా ఎందుకు నన్ను రమ్మన్నావు అంటూ ఉంటే, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటుంది. నేను నిన్ను ఇష్టపడుతున్నానంటేనే నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు, అలాంటిది ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పని అంటే, ఈరోజు నేను ఒంటరిగా మిగిలిపోయాను, ఆ రోజు నా పరిస్థితిని బట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పాను, ఈరోజు నా పరిస్థితిని బట్టి నాకు తోడు కావాలి, నాకు అండ కావాలి, కాబట్టి నన్ను పెళ్లి చేసుకోమంటే నా తమ్ముడు నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నాకేంటి లాభం అంటూ ఇక అతని అక్క వస్తుంది. తను వచ్చి ఒకటే అంటుంది, అప్పట్లో మీ అమ్మ ఉండేది కాబట్టి ఆ దుగ్గిరాల వంశానికి సంబంధించిన ఆస్తంతా ఎలా అయినా లాక్కుంటుంది, తిరిగి మాకు నీ రూపంలో వస్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు అవకాశమే లేదు కదా అంటే, మీరు నేను చెప్పిన దానికి ఓకే అంటే ఖచ్చితంగా అదంతా వస్తుంది అని అంటుంది రేఖ. అయితే ఓకే అంటాను సరే, ఇప్పటి వరకు నా తమ్ముణ్ణి నేను ఎక్కడికి వదిలి ఉండలేదు, వచ్చే భార్య మాతో కలిసి ఉంటుంది అనుకున్నాం, నాకు నా భర్త ఉన్నాడు, రేపో మాపో పిల్లలు పుట్టొచ్చు, మరి అలాంటప్పుడు నేను నా తమ్ముడిని వదిలి ఉండలేను, అయితే నువ్వు మా ఇంటికి రావాలి, లేదా మమ్మల్ని నీ ఇంటికి తీసుకెళ్ళాలి అంటే మిమ్మల్ని నా ఇంటికే తీసుకెళ్తాను, అక్కడ మీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను అంటుంది. మరి ఈ పిల్లని ఎందుకు ఇంకా పెట్టుకున్నావు, నీ దగ్గర ఈ పిల్ల తప్ప ఏమీ లేని పరిస్థితుల్లో నుంచున్నావు, మరి ఇంకా దీన్ని పెంచి పోషించడం అవసరమా అంటే, ఇందులో ప్రవహిస్తోంది నా అన్నయ్య రక్తం, నా రక్తాన్ని నేను దూరం చేసుకోను అని అంటే, సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా నీకు అని అంటుంది. సరే ఇప్పుడు మీరు ఓకే అంటే పక్కనే పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను, సరే అంటే సరే, లేదంటే నేను వేరే దారి ఆలోచిస్తాను అంటే సరే అయితే అంటుంది ఇక రేఖకు వదిన. ఇలా మొత్తం మీద వాళ్ళు ప్లాన్ చేసుకుని పెళ్లి చేసుకుని ఇంట్లోకి అడుగు పెడతారు. అడుగు పెట్టేసరికి ఇక అపర్ణ అయితే, ఏయ్ ఎందుకు వచ్చావు అని చెప్పని అంటే,
మమ్మల్ని ఆశీర్వదించత్తా, నాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి అని అంటూ ఉంటే సుభాష్ అయితే అపర్ణ ఆశీర్వదించు అని అంటాడు. ఇక వెళ్ళి ఆ తాంబూల పళ్ళెం తీసుకొచ్చి ఆశీర్వదిస్తూనే కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటుంది. ఇక అయిపోయిన తర్వాత, అత్త, నాకు ఎవరున్నారు, ఎవరూ లేని అనాథనైపోయాను, ఈ ఇంట్లోనే ఉంటాను, ప్లీజ్ అత్త, నాతో పాటు నా కుటుంబం కూడా ఉంటుంది, మళ్ళీ మన ఇంట్లో సంతోషాలు వెల్లివిరియాలంటే మనందరం మళ్ళీ కుటుంబంగా కలవాలత్తా, దయచేసి నన్ను అర్థం చేసుకో, నేను ఒంటరిదాన్ని అయిపోయానని చెప్పి తను నా దగ్గరకు వచ్చి, నేను నీతో ఉండాలి అంటే నేను నిన్ను పెళ్లి చేసుకు తీరాలి కదా, కాబట్టి పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు, అందుకోసమే నాకు ఒక తోడు కావాలని పెళ్లి చేసుకున్నాను, అంతే అత్త, నన్ను ఇక్కడ ఉండటానికి ఒప్పుకో అత్త అంటూ ఉంటే, దయచేసి నువ్వు వెళ్ళి నీ భర్తతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండు రేఖ, ఇక్కడ మాత్రం వద్దు అని అంటుంది అపర్ణ. ఎందుకొద్దు అంటుంది రేఖ. ఏం మాట్లాడుతున్నావు అంటే, ఏంటి అడుగుతున్న కొద్దీ మొలగ చెట్టెక్కి కూర్చుంటున్నావు, ఎందుకొద్దు, నేనెందుకు ఇక్కడ ఉండకూడదు అని అంటూ ఉంటే, ఉండకూడదు అంతే, ఎందుకంటే రుద్రాణి చేసింది మామూలు ద్రోహం కాదు అని అంటే, నువ్వు చేసిందేంటి న్యాయమా, నువ్వు మాకు చేసిన ద్రోహం కాదా ఏంటి, చూడు నేను ఇక్కడే ఉంటా, ఇక్కడ ఉండటానికి నీ పర్మిషన్తో నాకు పని లేదు, ఇదిగో ఈ ఇద్దరు పసిపిల్లల్ని పీక నులిమి చంపేశానంటే నువ్వు చచ్చినట్టు నన్ను ఇక్కడే ఉండనిస్తావు, లేదు అలా చెయ్యొద్దు అంటే నోరు మూసుకుని పక్కన పడుంటావు, కాదు కూడదు అంటే ఇదిగో స్వప్న, తెలుసుగా నీ కోడలు కావ్య కూతురు, అది నా దగ్గరే ఉంది, దీన్ని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెంచే పరిస్థితులు లేవు కాబట్టి అడుక్కునే వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు శుభ్రంగా దీని మీద నాకు డబ్బిస్తారు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావే అంటే, మరి ఏం చేయమంటావత్తా, ఏదో ఒకటి చేసి నిన్ను బెదిరించో భయపెట్టో బ్రతిమాలో ఎలాగోలా నీ ఇంట్లో ఉండాలనే నత్త నా బాధంతా అని అంటే, సరే కేవలం స్వప్న కూతురి కోసమే నేను ఒప్పుకుంటున్నాను, నా బిడ్డల జోలికి వచ్చావంటే మాత్రం ఊరుకోను అంటుంది. నేనేం చేస్తానత్తా అంటూ ఇక ఇద్దరు కలిసి పైకి వెళ్తారు. వదిన మీరు ఆ రూమ్లో ఉండండి అంటే, అది మామయ్య గారి వాళ్ళ రూమ్, అక్కడొద్దు అంటుంది. వాళ్ళు అక్కడే ఉంటారత్తా అంటూ రేఖ ఒక హుకుంలా చెప్పేసి వెళ్ళిపోతుంది. మీరు ఆ రూమ్లో ఉండండి, ఇక్కడ నా భర్త నేను ఉంటాం అంటుంది అపర్ణ. అలాగేనండి, మీరేం అనుకోకండి, చిన్నపిల్లలు కదా అలాగే మాట్లాడతారు, మేము ఆ గదిలోనే ఉంటాం, ఏం పర్లేదు అని చెప్పి అవతల రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేచాక అపర్ణ పిల్లలతో పని చేసుకుంటూ ఉంటే, ఇక అప్పుడు రేఖ వచ్చి, ఏంటి పసిపిల్లలతో కూర్చొని ఉంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు, వంట అది ఎవరన్నా వస్తారా చేయటానికి అని అంటే, మీరే చేసుకోండి రేఖ, ఎవరిని అడుగుతున్నావు అంటే, నువ్వున్నావు కదత్తా, నువ్వేం చేస్తావు, వంట చేస్తే తింటాం, ఆకలేస్తోంది అని చెప్పని అంటుంది. నేను ఇక్కడ పసిపిల్లలతో పని చేసుకుంటున్నాను, నాకు కుదరదు అని అంటే, మరి కుదరదు అన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోండి అని అంటుంది. ఎవరింట్లోంచి ఎవరిని వెళ్ళమంటున్నావు అని అంటే, ఇది ఇక నా ఇల్లు, ఎందుకంటే ఈ ఇంటికి ఆడపడుచుగా నా తల్లుంది కాబట్టి, వాళ్ళెవ్వరూ లేరు కాబట్టి ఇక ఇది నా ఇల్లు అవుతుంది అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది రేఖ. రేఖ ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకున్న అపర్ణ, చెడు సమయం వచ్చే వరకు నోరు మూసుకుని ఉండాలని ఊరుకుంటున్నా, అక్కడ అందరూ ఉన్నారు కానీ నా మనవడు అక్కడ లేడు, స్వరాజ్ పేరు వింటేనే గుండెల్లో దడొస్తోందా, వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వచ్చి మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాడు, ఉండండి తినండి ఏమైనా చెయ్యండి, దొగ్గిరాల వారి ఆస్తిని తినడానికి నీకు మీ అమ్మకి రాసిపెట్టుంది, అందుకే ఈ ఇంట్లోకి మళ్ళీ చేరావు, తిను, ఎంతకాలం తింటావో తిను, నా మనవరాళ్ళ జోలికి వచ్చినా ఊరుకోను, అలాగే మమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఊరుకోను, జాగ్రత్త అని అంటూ అపర్ణ అయితే నిజంగానే గట్టిగా ఝలకిస్తుంది రేఖకు. అంటే ఈ ఇంటి వారసత్వం ఇంకా మిగిలే ఉందన్నమాట. స్వరాజ్ అంటే అపర్ణ కూతురి కొడుకు, వాడెక్కడికి పోయినట్టు, వాణ్ణి కూడా ఇక వెతికించి ఈ ఇంటికి మగపిల్లల సంతతే లేకుండా చేయాలి అనుకుంటుంది రేఖ. మరి రేఖ ఆలోచనలో సక్సీడ్ అవుతుందా, అనుకున్నట్టుగా స్వరాజ్ని దొరకబుచ్చుకుంటుందా, మరి అసలు స్వరాజ్ పరిస్థితి ఏంటి, తను గతాన్ని మర్చిపోయాడని డాక్టర్ చెప్పారు కదా, మరి ఎప్పటికీ గుర్తు తెచ్చుకోగలుగుతాడు, తన కుటుంబాన్ని ఎప్పటికీ చేరగలుగుతాడు,
ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.